सर्वेश्वराय नमः। ॐ ईश्वराय नमः। ॐ कल्कि अवताराय नमः। ప్రతి మతధర్మములోనూ శృతి స్మృతి ఉన్నవి. సనాతన ధర్మంలో శృతిని వేదము అంటారు. అందుకే అనంతావై వేదాః అన్నారు ఋషులు. ఈ మహావాక్యములు ఈ యుగానికి శృతివాక్యములు, శృతివచనములు. స్వర్ణగోళమంటే ప్రజల వేదనలకు, ప్రార్థనలకు, ఎదురుచూపులకు సమాధానం. అది దేవుడి మార్గనిర్దేశనం. మానవజాతి ఆశలు సఫలం కావటానికి, వారిలో పరివర్తనకు, స్వేచ్ఛకు, జాగృతికి, ముక్తికి, సాక్షాత్కార అనుభూతికి అది దారి చూపిస్తుంది. జాతి, మత, వర్గ, లింగ, కుల, దేశీయత వంటి ఏ విషయాల్లోనూ విభేదాలతో దానికి పనిలేదు. మనిషి విశ్వాసంతో మాత్రమే దానికి బంధం. హిందువులందరికీ అది కల్కిగా వర్తిస్తూ వారి ఇష్టదైవాల రూపంలో ప్రతిస్పందిస్తుంది. స్త్రీని గౌరవించిన ఎడల నీవు నా అనుగ్రహమునకు తక్షణమే పాత్రుడగుదువు. ఈ మహావాక్యములు శ్రద్ధతో పారాయణము చేసిన భక్తులకు హృదయం ప్రక్షాళనమవుతుంది. చైతన్యం ఊర్ధ్వస్థాయికి చేరుకుంటుంది. ముముక్షువులు మోక్షగాములవుతారు. భక్తులు భగవానుని అనంతమైన అనుగ్రహాన్ని అందుకుంటారు. దోసిట గులాబీ పూలతో నీ ఎదుటే నిలబడి ఉన్నామురా. దోసిట గులాబీ పూలతో నీ ఎదుటే నిలబడి ఉన్నామురా. ఎంతటి కరుణామూర్తివో నిన్ను తలచిన మమ్ము చేరావురా. ఎంతటి కరుణామూర్తివో నిన్ను తలచిన మమ్ము చేరావురా. హృదిలో నీవే నిండావు, కనులారా నిన్నే చూశాము. హృదిలో నీవే నిండావు, కనులారా నిన్నే చూశాము. దోసిట గులాబీ పూలతో నీ ఎదుటే నిలబడి ఉన్నామురా. ఎన్నో ఏళ్లుగా ప్రపంచం నలుమూలల నుండి వయోభేదం లేకుండా వివిధ రకాల జీవనశైలిని అనుసరిస్తున్న ప్రజలు శ్రీ అమ్మా భగవానుల పదసన్నిధికి చేరుకుంటున్నారు. సమస్యలను పరిష్కరించుకోవడంలో, కోరికలను సఫలీకృతం చేసుకోవడంలో, కార్యసాధనలో, పరివర్తన కావించడంలో, స్వేచ్ఛను అనుభవించడంలో, జాగృతి చెందడంలో, జీవన్ముక్తి, ఏకత్వ స్థితి మరియు భగవత్ సాక్షాత్కార స్థితి, ఇలా ఎన్నో విషయాలలో వారి ఉపదేశాన్ని అందుకునేవారు. ఈ ఉపదేశాలే సూత్రాలుగా పిలుస్తారు. ఈ సూత్రములు
శ్రీ అమ్మా భగవానుల దివ్య బోధనలు. ఈ బోధనలు ప్రజల ఆలోచనా తీరును, అంతరంగ బాహ్య ప్రపంచాలతో వారి దృష్టి కోణాన్ని, జీవితాన్ని అనుభవించే విధానాన్ని మార్చివేశాయి. జిజ్ఞాసులు ఆశించినది అనుభవించగలిగారు. శ్రీ భగవాన్ గారి అద్భుత దివ్య సంభాషణలో పాల్గొనడానికి మీరు రండి. 5 సంవత్సరాల క్రితం నాకు అత్యంత సన్నిహితుడు నన్ను అందరి ముందు అవమానించాడు. నేనా రోజును ఎప్పటికీ మర్చిపోలేను. అతను నన్ను ఆ విధంగా ఎలా అవమానించగలిగాడు? అతని గురించి ఆలోచించినప్పుడల్లా ప్రతిసారి చాలా కోపం, ద్వేషం వస్తున్నాయి. భగవాన్, నేనేం చెయ్యాలి? వదిలివేయడమే స్వేచ్ఛ.
నీవు క్షమించలేనంత కాలం నీ స్నేహితుడు నీలోనే జీవిస్తాడు. నీ స్నేహితుడే నిన్ను నియంత్రిస్తాడు. అందువలన నీ స్వేచ్ఛను నీవు కోల్పోతావు. ఎప్పుడైతే నీకు స్వేచ్ఛ లేదో అప్పుడు నీవు క్రొత్త నిర్ణయాలు తీసుకోలేవు. అందువలన క్రొత్త చర్యలు ఉండవు. కావున నీకు విజయం లభించదు మరియు నీవు ఆనందంగా జీవించలేవు. అమ్మా, కొంచెం ఇట్రా అమ్మా. ఎందుకో మళ్ళీ నన్ను కొట్టి చంపడానికా? నా ఒంట్లో ఓపిక లేదయ్యా, నేను తట్టుకోలేను. అది కాదమ్మా. నానా, మీరు కూడా ఇట్రండి నానా. ప్లీజ్ నానా, ఒక్కసారి ఇట్రండి. అమ్మా, నువ్వు కాస్త లేచి నించో అమ్మా. ప్లీజ్ మా. నానా, అమ్మా, మిమ్మల్ని కొట్టి మీ మనసు ఎంతో బాధ పెట్టాను. ఆ బాధ నేను అనుభవించానమ్మా, నేను అనుభవించాను. ఇక మీదట మీ మీద చేయి చేసుకోనమ్మా. నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి. ఇక మీదట మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. ఇంకెప్పుడు మీ మీద చేయి చేసుకోనమ్మా. నాన్న, నన్ను క్షమించండి నాన్న, క్షమించమ్మా. అమ్మా అమ్మ, క్షమించని ఒక్క మాట చెప్పండి అమ్మా. నన్ను క్షమించండి నాన్న. అమ్మా, ఏడో బాకు, ఊరుకో. లక్ష్మి, ఏంటయ్యా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావయ్యా? ఇంకెప్పుడు నిన్ను కొట్టు లక్ష్మి. ఏంటయ్యా నా కళ్ళు అంటుకున్నావు? లే అయ్యా. నన్ను కొట్టు లక్ష్మి, కొట్టు కొట్టు లక్ష్మి. ఇక మీద నేను చాలా బాగా చూసుకుంటాను లక్ష్మి. అమ్మా, నేనెందుకయ్యా నిన్ను తిడతాను? నువ్వు చెడిపోకూడదనే కదయ్యా నేను నిన్ను తిట్టేది.
అశోక్ రాజా నలుగురిలో గొప్ప పేరు తెచ్చుకుంటే నేనెంత సంతోషపడతానయ్యా. ఒరే నువ్వు రాజాలాగా ఉండాలనే కదరా నేను ఇంత ఆనందాన్ని ఇన్ని రోజులు కోల్పోయానమ్మా. మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటానమ్మా. నేను కోరుకునేది అదేరా. యావయ్యా మన బిడ్డ మారిపోయాడయ్యా, మారిపోయాడు. ఏ దేవుడు కరుణించాడు. అమ్మా లక్ష్మి, నా బిడ్డ బాగా చూసుకుంటాడమ్మా. నేను చాలా బాగా చూసుకుంటాడు తల్లి. రే అశోక్, రే ఏంట్రా ఇలా? రేయ్ నిన్ను లలితామణి మాస్టర్ రమ్మన్నారా? ఎందుకు? నువ్వు సోలో డాన్స్ చేయాలట. సోలో డాన్సా? అవును. నేనా? అవునరా. श्री कल्की भगवान जनार्दना अच्युतानंद नारायण हरे हरे. श्री कल्की भगवान जनार्दना अच्युतानंद नारायण हरे हरे. सच्चिदानंद परब्रह्म कल्किये, सच्चिदानंद परब्रह्म कल्किये. भक्त पराधीन हरे हरे, भक्त पराधीन हरे हरे. श्री कल्की भगवान जनार्दना अच्युतानंद नारायण हरे हरे. श्री कृष्ण नरसिंह रूपने अंतर्यामिन भगवान हरे हरे. श्री कृष्ण नरसिंह रूपने अंतर्यामिन भगवान हरे हरे. जीवन मुक्ति प्रदाता कल्की. నమస్తే దాసాజీ. నమస్తే అశోక్ జీ, సేవ చాలా బాగా చేస్తున్నారే. థ్యాంక్ యూ దాసాజీ. ఒక చిన్న డౌట్ దాసాజీ. చెప్పండి అశోక్ జీ. మొన్న భగవాన్ దర్శనానికి వెళ్ళాను. నాకు లైఫ్లో ఒక పెద్ద కన్ఫ్యూజన్. డాన్సరా, యాక్టరా, అసలేంటా అని భగవాన్ అడిగాను. భగవాన్ ఏమన్నారంటే నువ్వు ఆడేవాడివి కాదు ఆడించేవాడివి అన్నారు. ఆ మాట ఏంటో నాకు అర్థం కాలేదు దాసాజీ. ఓహో, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు డాన్సర్గా ఉన్నాను దాసాజీ, బట్ యాక్టింగ్ చాలా బాగా చేస్తాను దాసాజీ. ఓహో, డాన్సరు యాక్టరు ఇద్దరూ స్క్రీన్ మీద ఆడేవాళ్ళేగా. అవును దాసాజీ. మరి డాన్సర్కు ప్రమోషన్ వస్తే డాన్స్ మాస్టర్ అవుతాడు. అది చాలా కష్టం దాసాజీ. ఓ, అసలు డాన్స్ మాస్టర్ అనేవారు ఏం చేస్తారు? అతను డాన్సర్స్ యాక్టర్స్ చేత డాన్స్ చేయిస్తాడు. అదే భగవాన్ చెప్పారు, నువ్వు ఆడించేవాడివే కానీ ఆడేవాడివి కాదు. ఓహో, ఇప్పుడు నువ్వు డాన్స్ మాస్టర్గా ప్రమోట్ అవ్వాలి. అవుతాను దాసాజీ. అవుతావు, ప్రయత్నిస్తే. భగవాన్ చెప్పారుగా. అవునా దాసాజీ? మీకు భగవాన్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. థ్యాంక్ యూ దాసాజీ. లక్ష్మి, అమ్మా మమ్మల్ని ఆశీర్వదించండి అమ్మా. మీరు చల్లగా ఉండాలి. जीवन मुक्ति प्रदाता कल्किये. संपूर्ण अवतार हरे हरे, संपूर्ण अवतार हरे हरे. श्री कल्की भगवान जनार्दना अच्युतानंद नारायण हरे हरे. హలో, అశోక్ రాజానే మాట్లాడుతున్నా. ఏవిఎం ప్రొడక్షన్సా? చెప్పండి సార్. చేస్తాను సార్, కన్ఫర్మ్గా చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రెడీ, 1 2. మై బ్రదర్
1 2 ఇప్పుడు చూడయ్యా నా బిడ్డ రాజాలా ఉన్నాడు. అమ్మా కార్ ఎలా ఉంది? కారా ప్లేట్ లాగుందిరా. ప్లేటా ఫ్లైటా? ఎద్దల బండిలో పోయేదానికి ప్లేటు. ఆహా రే రాజా, మీ అయ్య నన్ను చూడటానికి వచ్చినప్పుడు ఎడ్ల బండిలో వచ్చాడు. అది రెండెద్దుల బండిలో కాదు, ఒంటెద్దు బండిలో అడ్డొడకు అని వచ్చాడు. అవన్నీ మర్చిపోయాడు ముసలోడు. పాపమ్మా, నాన్న ఏడిపించకమ్మా. అవును, ఏడిపిస్తున్నారు. శ్రీ కల్కి ఆనంద స్వరూపనే బ్రహ్మాండ నాయకనే హరే హరే. శ్రీ కల్కి ఆనంద స్వరూపనే బ్రహ్మాండ నాయకనే హరే హరే. సత్యలోకనాథ కల్కియే, సత్యలోకనాథ కల్కియే. శాంతస్వరూపనే హరే హరే, శాంతస్వరూపనే హరే హరే. శ్రీ కల్కి భగవాన్ జనార్దన అచ్యుతానంద నారాయణ హరే హరే. దిగమ్మా, జాగ్రత్త. రాయ్యా. అమ్మా సూప్ తాగమ్మా, బలం వస్తుంది. ఏంద్రా ఇది జారుగా ఉంది? జపాన్ సూప్ అమ్మా, అలాగే ఉంటుంది. జపాన్ సూపు ఏం సూపు, నీళ్ళగా ఉంది, నాకు నచ్చలే. నీళ్లు కాదత్తా, టమాటా సూపు. ఒకసారి తాగి చూడు, ఒంటికి చాలా మంచిదత్తా. అయ్యయ్యో, నాకు రేయ్, బాగుంటుందత్తా. ఎప్పుడన్నా ఈ మొహం ఇవన్నీ చూసుంటే కదా దాన్ని పోయి తాగమంటుండారు. మేము ఇవన్నీ చిన్నప్పుడే చూసాంలే, పెద్ద చెప్పొచ్చాడు. కానీ కానీ తాగుమా, బాగుంటుంది, తాగు. కొద్దయ్యా, తాగుమా. ఇదిగో నువ్వు తాగరా నాన్న. అమ్మా నా చూడనా అమ్మా. ఇదిగోయ్యా. చూసారుగా, ఇదే నా జీవితం. కరుడు గట్టిన నా హృదయంలో ప్రేమను నింపి నేనేం చేస్తే నా గోల్ రీచ్ అవుతానో నాకు తెలియచేశారు. అంతేకాక మా బాంధవ్యాలను కూడా సరిచేశారు. ఈరోజు మా కుటుంబం అంతా ఏ కొరత లేకుండా ఎంతో సంతోషంగా ఉండేలా చేశారు. నన్ను ఎదుర్కొని ముదులెదుకువయ్యా.
మమ